ఎన్నో పోషక విలువలు ఉండే ఆరోగ్యకరమైన పెసరట్టుని ఏ రకంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రకంగా కనుక ప్రిపేర్ చేస్తే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. డైట్ చేసే వాళ్ళకైనా వెయిట్ లూజ్ అవ్వాలనుకునే వాళ్ళకైనా ఇది మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇందులో ఉండే హై ప్రోటీన్, ఫైబర్ చాలా వరకు ఉపయోగపడతాయి. సో తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. నేను ఇక్కడ 1 కప్పు వరకు పెసర్లను తీసుకుంటున్నాను. మీరు క్వాంటిటీకి తగ్గట్టుగా ఎంతైనా తీసుకోవచ్చు. 1/2 కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నాను. 1/2 కప్పు కంటే కొంచెం తక్కువే. సో బియ్యం తక్కువ కూడా తీసుకోవచ్చు, బట్ బియ్యం కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు పెసరట్లు అనేవి క్రిస్పీగా వస్తాయని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇలా మనం వాష్ చేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. 6-7 గంటలైనా మంచిగా నాననివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా అయిపోయాయి చూడండి. మళ్ళీ వాష్ చేసుకోవాలి ఒక 2 సార్లు. తర్వాత మిక్సీ జార్లోకి వీటన్నింటిని వేసుకొని ఇందులోకి టేస్ట్ ఇంకా బాగుండడానికి పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చిని కొద్దిగా ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి. 1 టీ గ్లాసుడు వరకు వాటర్ పోసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. టెక్చర్ అనేది ఈ విధంగా ఉండాలండి. మరీ పల్చగా అయిపోతే మనకు పెసరట్టు అనేది పర్ఫెక్ట్గా రాదు, కాబట్టి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా మనం గ్రైండ్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పును వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా ఉప్పు అంతా కూడా కలుపుకున్న తర్వాత సైడ్లోకి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు చట్నీ కోసం 1 కప్పు పల్లీలు, 1 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు లేదా బెల్లం ఏదైనా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. నేను పోపు అయితే పెట్టట్లేదండి, మీరు వేసుకోవచ్చు తాలింపు. పైనుండి నా దగ్గర ఎల్లిపాయ కారం ఉంది కాబట్టి అదే వేసుకున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు పెసరట్టు వేయడానికి ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టుకున్నాను. ఆయిల్ గ్రీస్ చేసి తర్వాత ఈ విధంగా మనం కొద్దిగా బ్యాటర్ వేస్తూ మంచిగా పెసరట్టు అయితే వేసుకోవాలి. సో పిల్లలకైతే ఇలా ఆనియన్స్ వేయకుండా ఇస్తాను, వాళ్ళకి నచ్చదు కాబట్టి. నేనైతే స్పెషల్గా పెసరట్టు చేసినప్పుడల్లా ఇలా చిన్న ఉల్లిపాయ ముక్కలు, లైట్గా కారం పొడి, కొద్దిగా ఆయిల్, వాటర్ ఇందులో లైట్గా ఒక్కొక్క డ్రాప్ వేస్తూ ఈ విధంగా కాల్చుకుంటాను. ఇలాగే మిగతా పెసరట్లన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ వేయలేదు. లైట్గా ఇలా ఆయిల్ వేస్తూ తీసేసుకోవాలి. ఆయిల్ వద్దు అనుకుంటే కూడా స్కిప్ చేయవచ్చు. కొద్దిగా వేసాను నేను. వాటర్, ఆయిల్ మిక్స్ చేసి వేసుకున్నాను. ఇలాగే మిగతా పెసరట్లు అన్నీ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీగా మన పెసరట్లు చూడండి ఎంత బాగొచ్చాయో, చాలా బాగొచ్చాయి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.